హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు పోల్కంపల్లి శాంతాదేవి గారిచే రచింపబడిన ఏటిలోను కెరటాలు అనే కొత్త నవల ప్రారంభిద్దామండి. ఈ నవల కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అరుదైన అపూర్వ దృశ్యం. పడమటి కొండల్లోకి పరుగు పరుగున వెడుతూనే పసిడి కిరణాలను జగతిపై వెదజల్లుతున్నాడు భాస్కరుడు. అతడి పసిడి కిరణాలలో జలకాలాడాలన్న చిలిపి కోరిక కలిగిందేమీ వరుణుడికి. వర్షధారలు పసిడి కిరణాలలో జలతారు పోగుల్లా క్రిందకు జారుతున్నాయి పల్చపల్చగా. డాబా పిట్టగోడ దగ్గర నిల్చున్న దేవదాసి కొద్ది కొద్దిగా ఒళ్ళు తడుస్తుంటే పులకిస్తున్న హృదయంతో చిలిపిగా మురిపెంగా అన్నది. తన గది కిటికీ చెంత నిలబడి ఈ దృశ్యమే తిలకిస్తున్నట్లున్న భార్గవరాంలో ఎక్కడో పిచుక జంట పెళ్లి జరుగుతున్నది బావా. భార్గవరాం లోనుండి వచ్చాడు ఆమె దగ్గరికి. బావా మరదళ్ళు వారునికి అభిముఖమై కూర్చున్నారు పిట్టగోడ మీద. కొద్దిసేపు మాత్రమే కూర్చున్నాడు భార్గవరాం. చివాలున లేచి అలా వెడదాం పదదేవి అన్నాడు ఆమె చెయ్యి అందుకొని లేస్తూ. ఎక్కడికి? చేసైగ చేశాడు అటు. ఆ మేడకు 2-3 ఇళ్ల అవతల నుండే పంట పొలాలు ప్రారంభమైనాయి. ఎంత దూరం చూసినా పచ్చని తివాసీ పరిచినట్లు నేత్రానందం గొలుపుతున్నది. ఇప్పుడా? ఎందుకు? క్రొద్దుగుంక వచ్చిందే. పర్వాలేదు, త్వరగా పద. ఆ పచ్చని ప్రకృతి మధ్య భాస్కరుని బంగారు కిరణాలలో నిన్ను నిల్చోబెట్టి చూసుకోవాలని ఉంది. సన్నని నవ్వొకటి అతడి పెదవుల మీద మెరిసింది. ఈ వింత కోరిక ఎందుకు కలిగినట్టు విస్మయంగా చూసింది అతనితో కదులుతూనే. నువ్వు చెప్పిన చిట్కా వంటిదే ఇది. అతడేదో సాధించబోతున్నట్లు కొంచెం ధీమాగా నవ్వాడు. వివేకానందులు ఒక చోట చెప్పారు, మనసు ఒక విషయం గురించి ఆలోచింపడం మొదలు పెడితే దానిని ఆ శాంతం సాగనివ్వాలి. బలవంతాన ఆలోచనలు అంతమొందించకు. ఆలోచించి ఆలోచించి మనసుకే విసుగు పుట్టి నిశ్చలంగా నిలిచిపోతుంది అని. ఆ సూత్రానికి ఈ ఆచరణకు ఎక్కడా పొత్తు కుదరడం లేదే. అదంతేలే, పద. ఇల్లు దాటి వరిపైరుల మధ్య నడుస్తున్నారు బావామరదలు. చల్లగాలి అలలకు సయ్యాటలాడుతున్నది నిలువెత్తు పెరిగిన వరిపైరు. అక్కడక్కడా ఉండే ఈత చెట్ల గుంపుల్లో పిచుకలు కిచకిచలాడుతున్నాయి. ఇందాక దేవదాసి చెప్పిన పిచుకమ్మ పెళ్లికి వచ్చిన బంధుమిత్రుల సందడిలా ఉందే ఇది. వాతావరణం అత్యంత ఆహ్లాదకరంగా ఉంది. కనిపెట్టిన దానివలే ఓ నల్లని మేఘం పసిడి ముద్దలా వెలుగుతున్న సూర్యబింబాన్ని కప్పివేసింది. వర్షం ఉధృతమయ్యే సూచన కనిపించి వెళదాం పద, ఈదురుగాలికి ఒంటిమీద రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయేమో చూడు అన్నది దేవదాసి. నిన్నిప్పుడే వదలాలని లేదు దేవదాసి. వర్షం హెచ్చుతుందా? హెచ్చని. స్వేచ్ఛగా ప్రకృతి మధ్య కొన్ని క్షణాలు గడుపుదాం. ఆ 4 గోడల మధ్య వెచ్చగా కూర్చోవడం కంటే అరుదైన ఈ అనుభవానికి స్వాగతమివ్వడం ఎన్నో రెట్లు హాయి కదూ. ఏమో బాబు, నీకేమిటో ఈవేళ పిచ్చి పట్టినట్లుగా ఉంది. ఏమిటో ఇది, నాకు భయంగా ఉంది. అమాయకంగా భయంగా అంది. దెబ్బతిన్నట్లుగా చూశాడు భార్గవరాం. జాలిగా అన్నాడు, ఏం చెయ్యను, నిన్నేం చెయ్యను. అటువంటి సందేహానికి తావీయకు. నమ్మకం లేకపోతే ఇంటికి పద. నీ ఇష్టం బావా, ఎటో చూస్తూ హీనస్వరంతో అన్నది దేవదాసి. ఇటువంటి సందర్భం వచ్చిందేమిటా అని లోలోన సిగ్గుపడుతుందామె. చూస్తుండగానే ఆకాశమంతా కాలమేఘఛాయాదితమైపోయింది. పడమటి కొండల్లో తళుక్కున మెరుపుతీగ అల్లుకుని క్షణంలో అదృశ్యమైంది. ఆ వెంటనే మేఘగర్జన భీకరంగా వినపడింది. మెరుపు మెరుపు వెంటనే ఉరుము, మెరుపు ఉరుము పరమ సుందరాకృతి దాల్చి శాంతి సంతోషాలు ప్రసాదించిన ప్రకృతే క్షణాలలో మహాభయంకర రూపం దాల్చింది. సూదులతో పొడుస్తున్నట్లు వాలుగా వచ్చి కొడుతున్న వాన చినుకుల దాటికి తట్టుకోలేక ఓ ఈత చెట్టు వారగా నిల్చున్నది దేవదాసి. అప్పటికే ఆమె పూర్తిగా తడిసిపోయింది. ముందు చలిచలి అనిపించినా తడవగా తడవగా ఒంట్లో వెచ్చదనం కలగసాగింది.
ఈ వర్షంలో ఎలా నిలబడ్డావంటూ అప్పుడప్పుడు పరామర్శించి వెళ్ళే ఈదురుగాలికి ఒళ్ళు గగుర్పొడుస్తున్నది కూడా. భయంగా ఉందా? మరదలి భుజం తట్టాడు భార్గవరాం. "ఉమ్, ఇకనైనా ఇంటికి పోయే ప్రయత్నముందా? వర్షం తగ్గనీ మరి? శీతోష్ణాదులు జయించిన యోగి ఉన్నట్లున్నావు నువ్వు. నేనైతే గడ్డగట్టికి పోతున్నాను బాబోయ్!" నవ్వబోతూ పళ్ళు టకటకా కొట్టుకుంటున్నాయి. కొద్దిగా వర్షం తగ్గుముఖం పట్టినట్లు అనిపించింది. కెవ్వున కేకవేసి బావను కౌగిలించుకుంది దేవదాసి. "పాము ఏది? ఇదిగో!" కళ్ళు పెద్దవి చేసి చూశాడు భార్గవరాం. పాములాగే ఏదో నల్లగా కనిపించింది ఆ మసక వెలుగులో. తళుక్కున మెరుపొకటి మెరిసింది. హమ్మయ్య! బావను వాటేసిన చేతులు సడలాయి. ఇదే రజ్జు సర్పభ్రాంతి. నాకైతే కదులుతున్నట్లుగా కూడా కనిపించింది అన్నది ఇంకా కొట్టుకోవడం ఆగని గుండె మీద చెయ్యి పెట్టుకుని. ప్రకృతిలో కోటి మణిప్రభలు ఒక్కసారిగా వెలిగినట్లు మరొక మెరుపు. ఆ మెరుపులో మరొక మెరుపులా మెరిసింది దేవదాసి మూర్తి. దేవదాసి భుజం మీద చేయి వేసి "ఇక వెడదాం దేవి" అన్నాడు. ఇప్పటికి దయ కలిగింది పాపం. మంచి అనుభవమే జీవితంలో మరువను." ఈ చీకటిలోనే ఆవిడ బొంగమూతి ఊహించుకున్నాడు అతడు. లాలనగా అన్నాడు. "కోపం వచ్చిందా నా మీద?" ఎక్కడి నుండో వచ్చి టార్చ్ లైట్ ఫోకస్ వారి మీద వాలింది. "చిన్నబాబూ, చిన్నమ్మ!" ఆ వెంటనే గోవిందస్వామి కేక వినవచ్చింది. జారుతున్న ఒడ్డు మీద అతి జాగ్రత్తగా అడుగులు వేస్తూ వారిని సమీపించాడు. "ఇక్కడికి వచ్చి చిక్కుబడిపోయారా? దేవతమ్మ, ఇంటి నుండి మీరు వెడుతున్నప్పుడే సన్న సన్న చినుకులు పడుతూ ఉంటే బయలుదేరేటప్పటికే ప్రొద్దుగుంక వచ్చిందే. వద్దని వారిద్దామనుకున్నాను. చిన్నపిల్లలు ఏదో సరదాగా వెడుతుంటే నేనొద్దు అనటం బాగోదు కదా. ఈ వర్షం మిమ్మల్నిక్కడ కట్టిపడేసిందన్నమాట. పదండమ్మా. బాబూ, ఈ గొడుగు తీసుకోండి. చిన్నమ్మను జాగ్రత్తగా నడిపించుకురండి. వడ్డు జారగలదు. మేం తడిసిన వాళ్ళం ఎలాగూ తడిశాం. గొడుగు మీ దగ్గరే ఉండనీండి. టార్చ్ ఇలా ఇవ్వండి. దేవతను నే తీసుకువస్తా. ముందు పదండి మీరు." తోటవైపు ద్వారం తెరిచే ఉంది. ఆ దారిలోనే లోనికి ప్రవేశించారు ముగ్గురు. మధ్య నడుస్తున్న భార్గవరాం గులాబీ పాద చెంత టక్కున ఆగిపోయాడు. టార్చ్ వెలుగులో వర్షానికి రేకులన్నీ రాలి మొండిగా నిలిచిపోయిన గులాబీ పూబొడ్డును చూస్తూ. "ఏం చూస్తున్నావు? సాయంత్రం ఈ పువ్వు ఎంత చక్కగా విరబూచి ఉన్నది. దేవతా, చూడు, ఇంతలో ఇంత పతనమా? నీకెప్పుడు పూలు పతనాల ధ్యాసే. చలేసి చస్తుంటే ఓవైపు ముందు పద" విసుక్కున్నది దేవదాసి. ఇంట్లోకి వెళ్ళి పడుతూనే తడి జుట్టు తుడుచుకుని పొడిబట్టలు ధరించి నుదుట కుంకుమ రాచుకుని కుర్చీలో కూర్చుంది దేవదాసి. వాన ఈ అనుభవాన్ని ఆహ్వానించడంలో ఆంతర్యమేమిటా అని ఆశ్చర్యంగా ఉందామెకు. అర్ధగంట తరువాత భార్గవరాం కిందకు వచ్చాడు భోజనానికి. "తిన్నావా దేవత?" దేవదాసి గదిలోకి వస్తూ ప్రశ్నించాడు. అయస్కాంతం చేత ఆకర్షింపబడిన ఇనుములాగా అతడి చూపులు ఆమెను అతుక్కుపోతున్నాయి. నున్నగా దువ్వి జడవేస్తే అదో అందం. తడి తొందరగా ఆరాలని అలాగే వదిలేసిన ఆ జుట్టు ముఖం మీద పారాడుతుంటే మరో అందం. ఆ విశాఖ పొలంపై తీర్చిదిద్దే కోలబొట్టు ఆ ముఖంలో విశిష్టమైన సొగసును ప్రోగు చేస్తే, ఉత్త ముఖంతో ఉండకూడదని నిర్లక్ష్యంగా రాచుకున్న ఆ కుంకుమరేఖ మరో వింత ఆకర్షణను ముఖానికి ప్రసాదించింది. క్షణక్షణానికి మితిమీరిపోతున్న భార్గవరాం సౌందర్యారాధనకు ఒక్క వేటుతో భగ్నమొందిస్తూ రెక్కలు రాలిపోతూ బోడిగా వికృతంగా నిలిచిపోయిన గులాబీ పువ్వు బొడ్డు ఆ సౌందర్యరాశి వదనంలో గోచరమైంది. "ఓహ్, నేను దుఃఖాన్ని ప్రేమిస్తున్నాను. భ్రాంతి నన్ను వంచిస్తున్నది." ఒక్క నిట్టూర్పు విడిచి కదిలాడు భార్గవరాం. "రా దేవత" అంటూ. పరుపులో మెత్తగా ఒళ్ళు విరుచుకుంటూ లేస్తున్న నిన్న కర్రను పామనుకుని బావను కౌగిలించుకొనడం గుర్తుకు వచ్చి మనసు మాధుర్యాల మధ్య పరవశించింది. నేను ఆశలు అల్లుకోవడానికి అవకాశమిచ్చిన బావ నన్ను వంచిస్తాడా అన్న ధైర్యం, ఏమో, వింత మనిషి ఉన్నట్టుండి ఏమైనా చెయ్యవచ్చు అన్న శంక ఆమెను ఆశా నిరాశల మధ్య ఊగిసలాడిస్తున్నాయి.
ముఖ ప్రక్షాళనం గావించుకొని టీ కోసం వంటశాలలోకి వెళ్ళింది దేవదాసి. బావకు టీ తీసుకువెళ్ళారా సుబ్బయ్య గారు? ముఖమంతా ఎలాగో చేసుకున్నాడా బ్రాహ్మణుడు. బాబుగారు తమ గదిలో తలకిందులు తపస్సు చేస్తున్నారమ్మా. ఫక్కుమంది దేవదాసి. ఏమిటలా అంటున్నారు సుబ్బయ్య గారు? నవ్వుతారేమమ్మా. బాబుగారు తమ గదిలో శీర్షాసనంలో ఉన్నారమ్మా. దేవదాసి ముఖంలో పరిహాసం తొలగి చటుక్కున గాంభీర్యం అలుముకుంది. ఆమె ఎంత అణుచుకుందామన్నా ప్రయత్నించినా వ్యక్తమవుతున్న ఒక విషాద భావం చూసి లోలోపల ఒక నిట్టూర్పు విడిచాడు సుబ్బయ్య. బావ ఆసనాలు వేస్తాడా? వేసేవాడు. అప్పుడు విదేశాల నుండి తిరిగి వచ్చినప్పటి నుంచి ఆసనాలు వేయగా, ముక్కు మూసు కూర్చోగా చూడలేదు. ఆ ఏకాంత ప్రియత్వం, ఆ పరధ్యానం కొంచెం వదిలి మీలో నవ్వుతూ తిరగడం చూసి మాకేమిటో ఆశ కొట్టుకు వచ్చింది. తల్లి కొంచెం మారి వచ్చాడనుకొన్నాం. మళ్ళీ మొదటకు వచ్చినట్లుంది వేషం. ఇవాళ బావ మరో రకంగా పరిచయమయ్యాడు దేవదాసికి. సంధ్యావందనం కూడా అతడు చేయగా చూడలేదు దేవదాసి. కేవలం మిథ్యావాది తప్ప అతడిలో ఆసక్తికత ఉందని కూడా అనుకోలేదామె. దేనిని గురించి అతడి మనస్సు ముక్త, భగవంతుడా, ఆనందమా, స్వర్గమా? మెట్లెక్కుతుంటే దేవదాసి గుండె విచిత్రంగా కొట్టుకుంది. భార్గవరాం గది తలుపులు మూసి ఉన్నాయి. కిటికీ నుంచి లోనికి చూసింది. తూర్పు దిక్కు ముఖమై ఇస్త్రీ నుండి తీసిన శుభ్రమైన టవల్ మీద పద్మాసనంలో ఉన్నాడు భార్గవరాం. నిశ్చలంగా కన్నులు మూసుకుని నీలిమేఘానికి అంచులు వేసే చందమామ వలె అతడిలో వెలుగుతున్న అఖండ ఆత్మజ్యోతి ఒక పవిత్రమైన తేజస్సును ఆ ముఖమండలంలో వెలువరిస్తుంది. ఆ క్షణంలో అతడిని ప్రియుడిగా భావించుకోవడానికి, సంసారిగా ఊహించడానికి సాహసం చాలేదు దేవదాసికి. అతడు తనతో సరదాగా మాట్లాడుతూ సామాన్యుడి వలె వ్యవహరించినప్పుడు కలిగే ఆశ ఈ మూర్తిని చూస్తుంటే దరిదాపులకు లేకుండా పారిపోయింది. బరువెక్కిన హృదయంతో కిందకు వచ్చేసింది. నిలిచిన చోట నిలవకుండా కూర్చున్న చోట కూర్చోబుద్ధి కాకుండా మనసంతా దిగులుగా తయారైంది. దేవదాసి స్నానం చేసి వచ్చి సుబ్బయ్య వంటకు సాయంగా కూరగాయలను తరిగి పెడుతూ కూర్చుంది. బావ యువతలికి వచ్చేదెప్పుడు సుబ్బయ్య గారు? సుమారు 12 అవుతుందేమో. ఎప్పటికీ ఇంతేనా? ఇవాళ కొంచెం ముందుగానే అతడు యువతలికి వచ్చేస్తే బాగుండనిపించింది దేవదాసికి. ఆ ఏ రాత్రి వేళనో లేచి పెరటి నూతి నీళ్లు 4 బాల్చీలు మీద కుమ్మరించుకుని వెళ్ళి ఆ గదిలో ప్రవేశించాడంటే తిరిగి యువతల ప్రపంచంలో పడేది ఏ 12 గంటలకో. పరిమితాహారమంటూ సగం కడుపుకు తింటూ అర్ధరాత్రులు లేచి ముక్కు మూసు కూర్చోవడం, అదంతా చూసి కృష్ణవేణమ్మ తల్లి కుళ్ళి కుళ్ళి ఏడవని దినమంటూ లేదు పాపం. భూదేవిలా ఇంత దుఃఖాన్ని భరించింది. ఒరే రాఘవుడు, ఒరే నాగన్న, ఎక్కడ్రా? సామాను తీసుకువెళ్ళి ఇంట్లో పెట్టండిరా. హడావిడిగా గోవిందస్వామి పెడుతున్న కేకలు విని నిన్న పట్నం పెడుతూ 2-3 రోజుల దాకా రానని చెప్పిన అతడు అప్పుడే వచ్చాడేమిటా అని ఆశ్చర్యపోతూ తరుగుతున్న దోసకాయను పళ్ళెంలో పెట్టేసి యువతలకు వచ్చింది దేవదాసి. మావయ్యను టాక్సీ కారు నుండి దింపి ఓ రెక్క పట్టుకుని మెల్లగా నడిపించుకు వస్తున్నది మేనత్త. టాక్సీ డ్రైవర్ చేతిలో చార్జీ డబ్బు పెట్టి మరో వంక సాయంగా వచ్చాడు గోవిందస్వామి. అత్తయ్యా! వరండా మెట్లు దిగి ఆనందంగా ఎదురేగింది దేవదాసి. అత్తయ్య భుజం మీద చేతులు వేసి కొద్దిగా వంగి మెల్లమెల్లగా వేస్తున్న మామయ్య అడుగుల వంకే చూసింది కుతూహలంగా. రావుగారి అడుగు మామూలుగా పడడం లేదు, వంకరగా పడుతున్నది. ఇంకా కాలు, పాదం పూర్తిగా నేల మీద ఆనడం లేదు. అప్పుడే వచ్చేశారా అత్తయ్య? మావయ్యకు ఓ 4 రోజులైనా పడుతుందని చెప్పాడే గోవిందస్వామి. కృష్ణవేణి మూతు ముడుచుకుని మీ మామయ్యనే అడుగు అన్నట్లు చూసింది. ఆయన చిన్నగా నవ్వి అన్నారు. వాళ్ళు ఉండమన్నారమ్మా. స్నానం, సంధ్యావందనం, దేవతార్చన అదీ చేసుకునేవాడిని. ఇక్కడికే 4 నెలలు మంచంలో నరకం అనుభవించాను. ఇక నా వల్ల కాదని చెప్పి ఇంటికి వచ్చేశాము పట్టుబట్టి. పూర్తిగా నయం కాకుండానే వచ్చేశానని మీ అత్తయ్య కోపం. జీవితం తల్లి కడుపున పడబోతున్న సమయమిది. కాలం కేవలం బ్రతకడానికే ఖర్చు పెట్టుకుంటే జన్మ వ్యర్థమే.
ఈ శేషదినాలు సద్గతి కోసం ప్రాకులాడడంలో గడపడం నా తప్ప? దేవత తల్లి, మీ అత్తయ్యకేమో నేను పూర్ణారోగ్యవంతుడైనయి ఇంకా నవయువకుడి వలె ఈ సంసార సామ్రాజ్యాన్ని ఏలాలని కోరిక. చిలిపితనపు కళ్ళల్లో నుంచి భార్యవంక చూశారు. ఇది వరకే ఒకడు తయారై కన్నందున జీవితాన్ని తరింపచేశాడు. ఇక మీరు కూడా వాడి జతకు వెళ్ళండి. నా పూజలు, నా నోములు అన్నీ ఫలించాయనుకుంటాను. కృష్ణవేణి పెదవులదిరాయి. కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగింది. రావుగారిని వరండాలోకి తీసుకువచ్చి కుర్చీలో కూర్చోబెట్టారు. నడక వల్ల కలిగిన ఆయాసాన్ని లెక్కించకుండా అన్నారాయన. అటువంటి సుపుత్రుణ్ణి కన్నందుకు నిజంగా నీ జన్మ ధన్యమే వేణు. దుఃఖపడవలసింది అతడిని చూసి కాదు, మనలను చూసి. ఈ దుర్గతి నీ కొడుక్కు పట్టనందుకు ఆనందించు. భర్తగారి హితవచనాలు కృష్ణవేణి దుఃఖాన్ని తొలగించలేదు. కొడుకును మమతానురాగాలలో ముంచెత్తి లాలించి పెంచి అతడి నుండి కోరేది విరాగాన్ని కాదు, తనను తల్లిగా అభిమానించే ప్రేమించే కొడుకును. నీ బావ ఏడే? నవ్వుతూ మేనకోడలి వంక తిరిగింది కృష్ణవేణి. గదిలో ఉన్నాడు. తలంచుకొని మెల్లగా అక్కడి నుండి జారిపోయింది దేవదాసి. ఏమయ్యా గోవిందస్వామి, మీ కోడలి కొంగు వదలడం లేదు చిన్నబాబు అని చెప్పావే? నిజం తల్లి, అబద్ధం నేనెందుకు చెబుతాను? ఎప్పుడూ ఏదో ముచ్చట్లాడుతూ నవ్వుతూ అమ్మాయిగారితోనే ఉండేవారు. అక్కడికి గంటతో సహా తయారై సుబ్బయ్య కల్పించుకుని, నిజమమ్మా, అమ్మాయి అబ్బాయి చిలకా గోరింకల్లా కలిసిమెలిసి తిరుగుతుంటే చూసి మా కళ్ళు ధన్యమయ్యాయనుకున్నాం. కానీ ఈ వేళ మళ్ళీ పూర్వవాసన సోకినట్టుంది అన్నాడు విచారంగా. ఆశాభంగం పొందిన దానివలే కృష్ణవేణి ముఖం వివర్ణమైంది. ఏ శాపవశం చేతనో దగ్గరికి వచ్చే కొడుకు దూరమవుతున్నట్లు అనిపించింది. కొడుకు మనసు దేవదాసి మీద లగ్నమైందేమో. అతనికిష్టమైతే దేవతను కోడలిగా చేసుకుంటే తనకు కొదవేమీ ఉండదనుకుంది. నన్ను దుఃఖపెట్టడానికే పుట్టిన కొడుకు నాకీపాటి సంతోషాన్నెలా ప్రసాదిస్తాడు? నా భ్రాంతి, పేరాస కాకపోతే? ఆవేదనగా నిట్టూర్చింది. శుక్లపక్షపు చవితి చంద్రవంక త్వరగా పడమరగా నడక సాగిస్తున్నది. కొంచెం నీలిమతో కూడిన లేత వెన్నెల కాస్తున్నది. డాబా మీద బయల్లో మంచం వాల్చుకు పడుకున్నాడు భార్గవరాం. దగ్గరే పిట్టగోడ మీద కూర్చుని ఉంది దేవదాసి. అత్యంత ప్రశాంతమైన ఆ వాతావరణంలో దేవదాసి కంఠం నిర్వికారంగా ప్రశ్నించింది. నీ సాధన లక్ష్యం ఏమిటి బావా? సంకల్పరాహిత్యం. సాధకుడికి అదే చివరి మెట్ట. పూర్ణ జ్ఞానానికి అదే చివరి మెట్టు. అది అతడి స్వస్వరూప ప్రాప్తి. స్వర్గవైకుంఠ లోకాలు కోరదగినవి కాదా? జీవుని మరొక సంకల్పం తప్ప స్వర్గవైకుంఠ లోకాలెక్కడున్నాయి? దేవదాసి, కొన్ని జీవుల సంకల్పాలు సముదాయమే ఈ జగతి. ఈ జగత్తు యథార్థం కానట్లే ఆ లోకాలు సత్యం కావు. అది ఒక భావన. సంకల్పరహితమైన స్థితే ఆత్మస్వరూపం అంటావు. బావా, దాచకుండా చెబుతావు కదూ. నీ గురువెవరు? నీ మనస్సే నీ గురువా? అందరి వలె నువ్వు ఒక సద్గురువును వెతుకుతున్నావా? ఈ ప్రశ్న నీకెందుకు తట్టింది హఠాత్తుగా అని నవ్వాడు భార్గవరాం. దాని జవాబు నీకంత అవసరం కాకపోవచ్చు. కుతూహలం దేనికి? చెప్పరాదా? భక్తిగా కన్నులు మూసుకుని ఎంతో పవిత్రమైన విషయం చెబుతున్నట్లుగా మృదువుగా చెప్పాడతను. నా గురుదేవులు ఒక ముస్లిం. ఆ నివ్వెరపాటు దేనికి దేవదాసి? నేను ముస్లింగా మారాననా? నాకు ముస్లిం గురువేమిటనా? నేను మతం మార్చుకున్నానన్న భయం నీకక్కరలేదు. వారు రామోపాసకులు. రామదాసు కాలంలో కబీరదాసు ఒక్కడే కాదు, ఇప్పుడు కూడా వెతికితే అట్టివారు అగుపడకపోరు. తేలికగా ఊపిరి తీసుకుని వదులుతూ మరొక ప్రశ్న వేసింది. ఎక్కడుంటారు ఆయన? ఏమిటి, నువ్వు ఆయన పాదాలను ఆశ్రయించాలనుకున్నావా? నవ్వుతూ అడిగాడు. తీవ్రంగా తలాడించింది దేవదాసి. నాకలాంటి ఊహలేం లేవు బావా. తన మనసే సద్గురువు కాగలిగిన అర్హత కలిగినప్పుడు మరో గురువు కొరకు వెతుకులాట దేనికి?
నీ ఊహ కొంత పొరపాటు. అంతటి మహానుభావులు కూడా సద్గురువు ఆవశ్యకతను గురించి ఒప్పుకున్నారు. తా చెడ్డకోతి మనమల్లా చెరిచిందట. నీ విద్య దానికి కూడా ఎక్కడ నేర్పుతావులే. అభం శుభం ఎరుగని పసిది దేవత. అక్కడ నుండి లేచిరా. భోజనానికి పిలవవచ్చిన కృష్ణవేణి బావామరదళ్ల సంభాషణ విని మండిపోతూ ఇద్దరినీ కసిరి భోజనానికి పిలవకుండానే వెనుతిరిగింది. మెట్లు దిగుతూ తనను అనుసరిస్తున్న దేవదాసీతో, ఆ బైరాగి వాడితో నీకీ మాటలేమిటే? చిన్నపిల్లవు, నీకిప్పుడు వేదాంతం కావలసి వచ్చిందా? పిచ్చి వేషాలు వేయకు. ఇప్పటి నుండి ఆ జిజ్ఞాస దేనికి? సంసార సాగరం ఈది మహావిరక్తి పొందిన దానిలా అన్నది మందలింపుగా కృష్ణవేణి. సిగ్గుపడింది దేవదాసి. లేదత్తయ్యా, చాల్లే, నే విన్నట్టు. స్నానం చేసి వచ్చి పీట మీద కూర్చుని నామం దిద్దుకోవడానికి చేతిలో త్రిచూర్ణం కలుపుతున్నారు రావుగారు. ఆయన గారితో ఫిర్యాదు చేసింది కృష్ణవేణి. మీ కొడుకు సావాసం పట్టి నా మేనకోడలు బుద్ధి చెడగొట్టుకున్నట్లుంది. అదేమిటి? అన్నారాయన ఆశ్చర్యపోతూ. నిన్న రాత్రి విన్నదేమో వివరించింది. తురకవాడి పాదం పట్టాడట అంది ఏహీభావంతో. అయితే నామం దిద్దుకుని చేయి కడిగేసుకున్నారు. బొట్టుపుల్ల పెట్టెలో పెట్టేసి, వత్తి ఏ ప్రమిదలో వెలిగితేనేం? మనకు కావలసింది వెలుగు అన్నారు. మూతి తిప్పింది కృష్ణవేణి. వెలుగు. నిండు ప్రాణాన్ని నిలువునా చీరేయగల కషాయ వెధవలు. ఆ మహానుభావుడెవరో గాని నీ కొడుకును జ్ఞానమార్గంలోకి తిప్పి నీకు కాకుండా చేశాడని కోపమైతే ఆ జాతినంతటినీ ద్వేషించేందుకు దాన్ని కారణం కానీకు. వారిలో నవనీత మనుషులు లేరు? మన ఊరి సాహెబు గురించి నీకు ప్రత్యక్షంగా తెలుసునే. భార్గవుడు 3 ఏళ్ల వయసులోనేమో అమ్మ పోసిపోయింది. పోయింది ప్రాణం అనుకున్నాం. అతడు కాదు నీ బిడ్డను మంత్రమో తంత్రమో వేసి బతికించింది. మన ఊరికి అతడు ఆపద్బాంధవుడే కదా. ఆపద నెత్తిమీద పెట్టుకుని ఎవడు ఏ రాత్రి పగలు వచ్చినా ఆ పేద సాహెబు గుడిసె తలుపు తెరిచే ఉంటుంది. వారి కోసం. అందున అతడు హనుమాన్ ఉపాసకుడనో రామోపాసకుడనో చెప్పుకుంటారు. అతడిని నిందించి చూద్దాం. మరి మాట రాలేదు కృష్ణవేణికి. ఆయన సంధ్యావందనానికి అన్నీ అమర్చసాగింది. తిరిగి అన్నారు రావుగారు. పుష్పం ఏ జాతిదైనా మనం ఆశించవలసింది దాని పరిమళ మకరందాలే. రావుగారి సంధ్యావందనం పూర్తిగా వచ్చేసరికి పెరుమాళ్ళక్కడ నీరాజనాలలో వత్తి చమురు వేసి దేవతార్చనకు సిద్ధం చేసింది కృష్ణవేణి. అర్చన ముగుస్తుండగా సుబ్బయ్యకు కబురు వెళ్ళింది ఆరగింపు పట్టుకురమ్మని. పెద్ద స్తంభాళంలో వండిన పదార్థాలన్నీ పెట్టుకుని నెయ్యి వాటిమీదే వేసుకుని తీసుకువచ్చాడు సుబ్బయ్య. పెరుమాళ్ళ ఆరగింపు అయింది. హారతి ఇచ్చి దైవం ముందు మ్రోకరిల్లారు రావుగారు. 4 మాసాల తరువాత ఆయన మనసు మహాప్రశాంతి అనుభవించింది నాడు. మంచంలో తమకు గుర్తు చేసుకుని, భగవాన్, తిరిగి నాకా గతి ప్రాప్తించచేయకు. కాలు చెయ్యి స్వాధీనంలో ఉండగానే నీ పాదసేవ, నీ నామస్మరణ చేస్తూ నిన్ను చేరుకోగల వరమివ్వు అని ప్రార్థించారు. తాము వచ్చిన సంగతి తెలుపుతూ సూర్యదేవులకు ఒకసారి వచ్చి వెళ్ళమని కబురు చేసింది కృష్ణవేణి. ఆయన వచ్చారు. మీ బావగారికి నయమైతే తిరుపతికి వస్తామని హుండీలో నా బంగారు వడ్డానం వేస్తానని మొక్కుకొన్నాను. కానీ ఇప్పుడేమో ఆయనకు ప్రయాణం చేయగల ఆరోగ్యం చేకూరలేదు. మీ బావ పరిస్థితిని బట్టి 1-2 మాసాల తరువాత తిరుపతి ప్రయాణం పెట్టుకోవాలనుకుంటున్నాను. వడ్డానం నేనేం పెట్టుకోవడం లేదు. దేవుడి దగ్గరే పెట్టాను. వచ్చేది కార్తీక పూర్ణిమ. పూర్ణిమ నాడు శ్రీ సత్యనారాయణ వ్రతం చేయాలనుకున్నాను. పిల్లలను, మరదల్ని, నాన్నను తీసుకురావాలి నువ్వు. దేవత అంతదాకా ఇక్కడే ఉంటుంది. అప్పుడు మీరు వస్తారు కదా, మీతో పంపించేస్తాను అని చెప్పింది తమ్ముడితో కృష్ణవేణి. ఆయన సరేనన్నారు. మధ్యాహ్నం భోజనం చేసుకుని సాయంత్రం వెళ్లే ముందు చెప్పారు దేవదాసికి ఒక సంబంధం వచ్చిందని, పిల్ల మేనత్త దగ్గరుందని. అక్కడ నుండి వచ్చాక పెళ్లి చూపులకు రావాల్సిందిగా వాళ్లకు కబురు పంపామని చెప్పాడు. దేవదాసిని భార్గవరావుకు ఇచ్చే ఉద్దేశాన్ని మాత్రం బయటపెట్టలేదు. కృష్ణవేణి మనసులో ఆ కోరిక ఉన్నా కొడుకు అవతారం ఆ విధంగా ఉండగా
దేవతను నా కోడల్ని చేయమంటూ అడగటానికి ధైర్యం చాలేదు. సూర్యదేవులు మాత్రం అక్కగారికి అటువంటి ఆలోచన ఏమైనా ఉంటే బయటపెడుతుందేమోనని, నీ మరదలి కోరిక కూడా అదే అని చెప్పాలనుకున్నారు. కృష్ణవేణి మౌనం ఆయనకా అవకాశం కలగనీయలేదు.